అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీల ఓట్లు మళ్ళీ కావాల్సి వస్తుందని చెప్పేసి ఇదంతా మళ్ళీ తెర మీదకి తెచ్చారనుకోవచ్చు. అంటే ప్రాపర్గా జరగలేదు అంటున్నారు కదా, ఇదంతా అందుకే తెచ్చారనుకోవచ్చు. ఈ రాజకీయ పార్టీలకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే ఈ రాజకీయ పార్టీల్లో బీసీలని బీసీ సెల్లల్లో వేసి ఎందుకు బంధించారు? ఎస్సీలని ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు అంటే అన్ని రాజకీయ పార్టీలు కుల పార్టీలే. అగ్రవర్ణాలకు సెల్లు ఉండవు, రెడ్లకి సెల్లు ఉండదు, బ్రాహ్మణులకు సెల్లు ఉండదు, వైశ్యాస్కి సెల్లు ఉండదు, వెలమోళ్ళకి సెల్లు ఉండదు. బీసీలకి ఎంబీసీలకి సెల్లు ఉంటుంది. అంటే సెల్లు వేసి బంధిస్తారు, వాళ్ళు అవసరమైనప్పుడు వదులుతారు. అంటే మేమేమన్నా జంతువులమా? ఇక్కడే అర్థమవుతుంది ఇవన్నీ కూడా అగ్రవర్ణ పెత్తందారి పార్టీలు. ఇవి ఓట్లు, సీట్లు, నోట్లతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాబట్టి ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ప్రతి బీసీ మేలుకోవాలి, ధైర్యంగా కొట్లాడాలి. మనము ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి. మనం 90% ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవాళ్ళు మనం 93% ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ కులాన్ని మేము అవమానించట్లే, ఏ వర్గాన్ని వ్యతిరేకించట్లే. మాకు ఆత్మగౌరవం ఇష్యూ వచ్చింది, మమ్మల్ని బతుకుండగానే చంపేస్తున్నారు. మాకు అన్యాయం చేయడం కాదు, అవమానిస్తున్నారు. పందులు, కుక్కలు, బర్రెలు లెక్క ఉంది. కానీ మా బీసీలను 22 లక్షల మందిని, అందులో 300 కాపుల్ని 15 లక్షల మంది చంపేసిరంటే మీరు ఎంత దోపిడీ చేస్తారో ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యత చేయాలి. లేకపోతే మీ ఫామ్ హౌస్లు ఉండవు, మీ ప్రగతి భవన్లు ఉండవు, మీ బంగ్లాలు ఉండవు. అయితే మీరు సభ పెడతా అంటున్నారు, సభకు ఉద్దేశించుకొని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చే సలహా ఏంటి, డిమాండ్ ఏంటి? నువ్వు ట్రాన్స్పరెన్స్తో వచ్చిన డేటాని బయటపెట్టు. ఇవాళ నా పేరు విఠల్, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఇంటి అడ్రస్ ఉంటుంది. నేను ఏ కులంలో ఉన్నా తెలుసుకోవాలి కదా. నన్ను తీసుకుపోయి రెడ్డిలో వేసినావా, నన్ను తీసుకుపోయి వెలమల్లో వేసినావా? ఎట్లా 15 లక్షల జనాభా, ప్రతి గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉంటే ఆ 1000 మంది ఓటర్ల జాబితా పెడితే తెలిసిపోతుంది కదా. నువ్వు ఎందుకు బయట పెట్టట్లే అంటే నువ్వు చేసినావు దొంగతనం చేసినావు కాబట్టే వెబ్సైట్ నుంచి దొంగతనం మళ్ళొకసారి చేసినావు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసిన దానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలే? కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఎందుకు పోయింది? మా నిరంజన్ అన్నని బీసీ అనే పేరుతో వేసి ఆయనకి ఎటువంటి పవర్ లేకుండా చేసినావంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బీసీలని బొందబెట్టడానికి డిసైడ్ చేసిండు. రాహుల్ గాంధీని మేము ప్రశ్నించదలుచుకున్నాం. అవసరమైతే ఢిల్లీ పోయి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతాం, రాహుల్ గాంధీ గల్లాబట్టి అడుగుతాం. ఇది మాకు భిక్షమేస్తే వాళ్ళేదో దయతలిచిస్తే వచ్చేది కాదు, మా హక్కు, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో